ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా స్థానికులు ర్యాలీ నిర్వహించారు. ఇటీవల కొంగాల గ్రామ సమీపంలోని అటవీలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇల్లందుల యేసు అనే వ్యక్తి మరణించాడు. దీంతో యేసు మృతికి నిరసనగా బంధువులు ర్యాలీ చేపట్టారు. మందుపాతర మూలంగా అమాయకుడు బలయ్యాడని, దానికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. అమాయకుల ప్రాణాలను బలిగొనడమే మావోయిస్టుల పన అంటూ ప్రశ్నించారు. యేసు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాంబు పేలుకు మరణించడం జరిగింది. అదేవిధంగా మన ఇల్లెందల యేసుకు కుటుంబానికి పెద్ద దిక్కు అయిన ఆ కుటుంబానికి మరి ఇట్లా జరిగిన దానికి నక్సలేట్లు బాంబు పాత్రలు పెట్టుడు చాలా బాధాకరమైన విషయము. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెట్టి పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది, చనిపోతున్నారు, కట్టెలేకపోయినా కానీ ఇబ్బందులు అవుతున్నాయి. ఇల్లెందల యేసు కుటుంబము ఆయన పెద్ద దిక్కు, వాళ్ళ పిల్లలు చదువుకునేవారు, ఆయన లేకపోతే వీళ్లకు తినడానికి తిండి ఉండదు, పెద్ద దిక్కు. కాబట్టి వారికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందించాలి. అదే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళకు కుటుంబానికి తగినంత సహాయం చేయాలి. లేకపోతే ఇలాంటి అరాచకాలు ఇంకెన్నో జరిగితే మాత్రం ప్రజలు మాత్రం ఈసారి ఊరుకోవడానికి వీలేదని లేదని ప్రభుత్వాన్ని మరియు నక్సలైట్ల విజయాన్ని పోలీసు డిపార్ట్మెంట్ని అందరినీ కోరుకుంటున్నాం. మీరేమన్నా ఉంటే నక్సలైట్లకు పోలీసు వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు అయ్యేటట్టు ఉంటే మీరు చూసుకోవాలి. కానీ ఇలాంటి బాంబులు ఎక్కడ పడితే అక్కడ పెట్టి పేద ప్రజల్ని బలి తీసుకుని కరెక్ట్ కాదని నక్సలైట్ విజయానికి మేము తెలియజేస్తూ ముగించుకుంటున్నాం. నా పేరు సురేష్.